హలో అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. నేను చేసే కర్రీ అండి చికెన్ అండి. చికెన్ ములక్కాడ. చికెన్ ముందర ఉడకబెట్టేసుకోవాలి, ఉప్పు పసుపు వేసుకుని. అది సరే తర్వాత చెప్తానండి. అది సోంపు వేసాను, వెల్లుల్లిపాయ వేసాను, అంటే మసాలా తయారు చేసుకుంటున్నాను. ఫస్ట్ సోంపు వెల్లుల్లిపాయ వేసాను చూడండి, దాల్చిన చెక్క, లవంగాలు, అది అనాస పువ్వు, స్టార్ పువ్వు, స్టార్ పువ్వు 4 ముక్కలు వేసాను. ధనియాలు, జీలకర్ర, అల్లం, నువ్వుల గురించి మీకు తర్వాత చెప్తాను. నువ్వులు, ఎండు కొబ్బరి. అయిపోయింది చూసారా, మిక్సీ పట్టేసాను. అలా పట్టేసుకోవాలి మిక్సీ మీరు, బాగుంటుంది. చికెన్ ఉడకబెట్టాను కదండి, ఆ చికెన్ పసుపు ఉప్పు వేసి ఒక బిర్యానీ ఆకేసి ఉడకబెట్టుకుంటే జిగురు ఉండదు, నీసుకొంపు రాదు. ములక్కాడలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అదే చికెన్లో ములక్కాడే వేసుకోవాలి, బాగుంటుంది. గిన్నె పెట్టేసాను, నూనె వేసాను. చూసారు కదా, నూనె వేసాను. 4 స్పూన్లు వేసాను నూనె. చూడండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నూనెలో ఉల్లిపాయలు వేసాను, చూసారు కదా. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చెప్పాను కదా, ఉల్లిపాయల్లో ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుందని. ఉప్పు పసుపు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. పసుపు వేసాను చూడండి, పసుపు తక్కువ వేసాను. పచ్చిమిరపకాయలు చూసారు, తొందరగా మగ్గిపోయినాయి. ఉల్లిపాయలు అలా మగ్గిపోతాయి. ఉడికిన చికెను ములక్కాడ వేసేసాను ఉల్లిపాయల్లో, వేపిన ఉల్లిపాయల్లో. చూసారు కదా, సేమ్ అలా చేసుకునే ప్రాసెస్ బాగుంటుంది. కర్రీ కూడా చికెన్ ములక్కాడ, మటన్ ములక్కాడ బాగుంటుంది. చూడండి వేస్తారు చూడండి, కొంచెం కలుపుతున్నాను. మరీ మెత్తగా అయిపోయిన ములక్కాడలు బాగోదు. ఈ విధంగానే వండుకోవాలి. చికెన్ ఉడకబెట్టాను కదా అండి, నీసు వాసన రాదు, జిగురు రాదు ముక్క. కొంతమంది వండుకుంటుంటే జిగురు వస్తుంది ముక్క. పసుపు వేసాను, ఉప్పు, కారం. ఇందాక పసుపు వేసాను కదండి, ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం వేసి తిప్పాలి. చూసారు కదా, తిప్పాను, నీళ్ళు వేస్తున్నాను. ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మిడిల్ క్లాస్ రుచులు సపోర్ట్ చేయండి. మసాలా నూరాను కదండి, ఆ మసాలా వేసేస్తున్నాను. బాగుంటుందండి అలా నూరుకొని. నేను చూపించిన విధానంగా మీరు మిక్సీ పట్టారు, పచ్చి మసాలా అది పచ్చి మసాలా అలాగే వేసుకున్నారు, చాలా బాగుంటుంది. చూడండి, ఇదే విధంగా వండుకోండి మీరు కూడా. ఇదే విధంగా చేయండి పని, బాగుంటుంది. అయిపోయింది. కొత్తిమీర వేసాను చూడండి, దింపేస్తాను కొత్తిమీర వేసి. ఇంకా అదే విధంగా ఉంటుంటే మీరు ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ రూపంలో కర్రీ అయిపోయింది చూడండి. నేను చూపించిన విధానంగా మీరు వండుకోండి, బాగుంటుంది. చూసారా, చాలా బాగుంటుంది. ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.